ఓవైపు భావోద్వేగం, మరోవైపు భావజాలం. అటు అభివృద్ధి వాదం, ఇటు అసమానతలపై నిరసన నినాదం. 10 ఏళ్లలో ప్రగతి ప్రయాణం చూడండని విపక్షం, 10 ఏళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ ప్రశ్నించిన పాలకపక్షం. వెరసి హైదరాబాద్ లో రాజకీయం అత్యంత రసవత్ర ఘట్టానికి చేరుకుంది. చాన్నాళ్ల తర్వాత రాజధాని రగిలిపోయింది. ఫిరాయింపులు, దబాయింపులతో దద్దరిల్లింది. 2 రోజులు నాటకీయ పరిణామాల్లో ఎవరు గెలిచారు, ఎవరు గేలి చేశారు, ఎవరు విన్ అయ్యారు, ఎవరు విఫలమయ్యారు? లెట్స్ వాచ్. పొలిటికల్ హైటెన్షన్ తో హైదరాబాద్ హీట్ ఎక్కింది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ వర్సెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ మంటలు పుట్టించింది. గులాబీ గూటి నుంచే గెలిచిన ఇద్దరు నేతలు దమ్ముంటేరా నువ్వో నేనో తేల్చుకుందాం అన్నంత వరకు వెళ్ళింది. పాలక ప్రతిపక్షాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నీ పెతాపమా నా పెతాపమా అన్నంతగా గాంధీ కౌశిక్ మధ్య రేగిన హాట్ కామెంట్స్ హీట్ పుట్టించాయి. కౌశిక్ ఇంటి దగ్గర హై వోల్టేజ్ అట్మాస్ఫియర్, ఆ తర్వాత అరకెపుడి గాంధీ అరెస్ట్, ఆపై బీఆర్ఎస్ నేతల అరెస్ట్, ఆ వెంటనే ఇతర గులాబీ నేతల గృహ నిర్బంధాలతో హైదరాబాద్ హై వోల్టేజ్ సీన్ కనిపించింది. బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ ఆంధ్ర చిచ్చు రగిలిస్తోందని కాంగ్రెస్ కసమంటోంది. హస్తం ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం ఒకటే మార్గమని డిసైడ్ అయిందంటూ ఫైర్ అయింది. పార్టీ ఫిరాయించిన అరకెపుడి గాంధీని ఏం చేయలేని కౌశిక్ రెడ్డి ఆ కోపంలో బతకడానికి ఆంధ్ర నుంచి వచ్చావని మాట్లాడడం, తెలంగాణ దెబ్బేంటో చూస్తావంటూ ఛాలెంజ్ చేయడం కాస్త ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడమే అంటోంది కాంగ్రెస్ పార్టీ. గాంధీతో కౌశిక్ కు ఏమైనా వ్యక్తిగతమైన సమస్య ఉంటే వాళ్ళిద్దరే తేల్చుకోవాలి, కానీ ప్రాంతీయ తత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగింది. ఏపీ అయినా తెలంగాణ అయినా ఏ ఒక్కరి సొత్తు కాదని గాంధీని ఉద్దేశించి కౌశిక్ ఆంధ్రోడు తెలంగాణ పవర్ చూపిస్తామని అన్నాడంటే అంతర్లీనంగా ఏదో వ్యూహం ఉందని కాంగ్రెస్ పార్టీ అనుమానపడుతోంది. ఇంతలోనే కౌశిక్ రెడ్డి చేసిన ప్రాంతీయవాద కామెంట్స్ గులాబీ శిబిరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కౌశిక్ నోట వచ్చిన ఆంధ్ర తెలంగాణ మాట పార్టీ వాయిసే అంటూ పాలకపక్షం ఎదురు తిరిగేసరికి గులాబీ పార్టీ డిఫెన్స్ లో పడేసినట్టయింది. ఆ తర్వాత కౌశిక్ సీన్ లోకి వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తికి అన్యాయం జరగలేదని కౌశిక్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మా గౌరవం ఉంది. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. నిజానికి ఇదంతా ఓ స్క్రిప్ట్ అన్నట్టుగా సాగుతోందన్నది కాంగ్రెస్ వాదన. కౌశిక్ రెడ్డి చీరలు గాజులు చూపించడం వెనుక పెద్ద స్క్రీన్ ప్లే ఉందని అనుమానిస్తోంది. గాంధీ కూడా కాస్త గట్టిగానే తగులుకున్నారు. రా ఇంటికి రా చూస్తా, నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా అన్నట్టుగానే గాంధీ పరుగులు పెట్టారు. అక్కడే బీఆర్ఎస్ శిబిరానికి తాను అనుకున్న ఫలితం వచ్చినట్టయింది. ఎప్పుడూ శాంతంగా కనిపించే గాంధీ తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. ఇది కాంగ్రెస్ కు నష్టమా కాదా అనే దానికంటే తర్వాత జరిగిన పరిణామాలే అగ్ని కీలల్లా ఎగిసిపడ్డాయి. కాంగ్రెస్ లో వరుసపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారు అనే ప్రచారం జరిగింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఆల్రెడీ చేరిన వాళ్లను అనర్హులను చేయించాలని బీఆర్ఎస్ పంతంతో ఉంది. మొన్నటి హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా అనే చర్చ ఉంది. ఈలోపు కాంగ్రెస్ లో చేరిన వాళ్లేమో తగ్గేదే లేదంటున్నారు. దానికి గాంధీ ఎపిసోడ్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. నిజానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడాక కేసీఆర్ ఫామ్ హౌస్ ను గడప దాటింది తక్కువే. పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ ఓటమికి డీలా పడ్డారో ఏమో, కేర్ ఆఫ్ ఎర్రవల్లి అంటున్నారే తప్ప మరో మాట లేదు. తప్పదు అని భావిస్తే బయటకొస్తున్నారు. ప్రస్తుతం హైడ్రాపై హాట్ చర్చ నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే హైడ్రా ఉరుములేని పిడుగులాగా వచ్చి మీద పడింది. చెరువులు, కుంటలు, కాలువలను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటినీ హైడ్రా కూల్చేస్తోంది.
దీనివల్ల ప్రజలకు ఎక్కువ నష్టమని అంచనా వేసిన బీఆర్ఎస్ నేతలు హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకించారు. గులాబీ బాస్ మాత్రం కిమ్మరడం లేదు. రేవంత్ జోరుకు పగ్గాలు వేయలేని బీఆర్ఎస్ ప్రయత్నించినా వర్కౌట్ కావట్లేదు. అందుకనే చివరి అస్త్రంగా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపి ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయ తత్వాన్ని రేకెత్తించి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. నిజానికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన 39 సీట్లలో సుమారు 20 సీట్లు సెటిలర్ల వల్ల గెలిచినవే. గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో బీఆర్ఎస్ 16 నియోజకవర్గాల్లో గెలిచిందంటే అందుకు వారే ప్రధాన కారణం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఎక్కువగా ఆదుకున్నది సెటిలర్లే. ఇక్కడో మరో ట్విస్ట్ ఉంది. బేసిక్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలందరూ టెక్నికల్ గా గులాబీ పార్టీలోనే ఉన్నట్టు. అందుకే కారు పార్టీని కంగారు పెట్టించడానికి ఆ పార్టీ నుంచే వచ్చి టెక్నికల్ గా ఆ పార్టీలోనే ఉన్న అరికెపొడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవినిచ్చింది. వాస్తవానికి కూడా పీఏసీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలి. కానీ అది హరీష్ రావుకో కేటీఆర్ కు ఇవ్వడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఆలోచించి అరికెపొడి గాంధీకి కేటాయించింది. దీంతో అప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నారన్న కసితో ఉన్న గులాబీ పార్టీకి అది ఎక్కడో కాలినట్టయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏమైనా మొన్నటిదాకా వరదలతో అతలాకుతలమైన రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది. ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారని దానికంటే దీనివల్ల ఏ పార్టీకి ఎంత ప్రయోజనం జరిగిందన్నది అసలు పాయింట్. మరి దీని ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో చూడాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.